బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిరిసిల్ల సభలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అభ్యంతరకర కామెంట్లు చేశారని ఈసీ ఆక్షేపించింది. నోటికొచ్చినట్లు మాట్లాడిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్కు ఈ నిషేధాజ్ఞలు వర్తించవా అంటూ గులాబీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణ చూసి కన్నుకొట్టిన ఈసీ ఈ నిర్ణయం తీసుకుంటుందంటూ గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంతకీ గులాబీ బాస్ ప్రచార నిషేధంపై తెలంగాణ భవన్లో జరుగుతున్న చర్చ ఏంటి? దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ద్వారా తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు 48 గంటల పాటు తన ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తూ ఈసీ ఇచ్చిన నోటీసుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే కేసీఆర్ మహబూబాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే దీనిపైన స్పందించారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు ఈసీకి వినపడటం లేదా, మోడీ వచ్చి మతతత్వ ఉపన్యాసాలు చేస్తుంటే ఈసీకి వినపడడం లేదని చెప్పి కూడా కేసీఆర్ ప్రశ్నించారు. దాంతోపాటు కేటీఆర్, హరీష్ రావులు కూడా కేసీఆర్ ఇచ్చిన ఈసీ నోటీసులపై స్పందించారు. ముఖ్యంగా ఈ నెల 24వ తేదీ నుంచి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఏదైతే బస్సు యాత్ర ద్వారా రోడ్ షో, కార్నర్ మీటింగ్లు కేసీఆర్ చేపడుతున్నాడో దానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందనేది పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల చర్చ నడుస్తూ ఉంది. దీన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్ర చేశాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే తాను చేసిన వ్యాఖ్యలపై ఈసీ నోటీస్ ఇచ్చి 48 గంటల పాటు నిషేధం విధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. 48 గంటల పాటు నా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటే 96 గంటల పాటు నా పార్టీ కార్యకర్తలు శ్రమిస్తారని చెప్పి కేసీఆర్ తన ప్రసంగంలో స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క బలాన్ని గుర్తించి ప్రజల నుంచి వస్తున్న అన్య స్పందన చూసి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ పెద్ద ఎత్తున మతత్వపరమైన అంశాలు మాట్లాడుతూ హిందూ ముస్లింల మధ్య రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినా కూడా ఈసీ పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన పేగులు మెడలు వేసుకుంటాను, గుడ్లు బీక్తాను అని చెప్పి మహబూబ్నగర్ సభలో చేసే వ్యాఖ్యలు ఈసీకి కనబడటం లేదని కూడా కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు. ఏదేమైనా ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు కానీ, రాష్ట్ర నేతలు కానీ, వీళ్ళ ముగ్గురు నేతల మధ్య, మూడు పార్టీల నేతల మధ్య మాటలు తూటాలు వెళ్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు విమర్శలు కూడా పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకు. ఎందుకంటే మే 13వ తేదీ ఎన్నికలు కాబట్టి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా పరిగణిస్తూ ఉంది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర అధికారులపై కానీ ఎక్కడికక్కడ సంఘటన జరిగిన వెంటనే చర్యలు చేపడతా ఉంది. కాబట్టి రాజకీయ నాయకుల పట్ల కూడా మేము ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన నేపథ్యంలోనే కేసీఆర్ పైన ఈ నోటీసు ఇచ్చి 48 గంటల పాటు నిషేధం విధించింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ నోటీసును పెద్ద ఎత్తున తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసే కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్ర చేశాయని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బాబుతో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.